గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మాత్రం రైతులు దిగాలు చెందుతున్నారు. రైతులకి భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైతం భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇటు నిన్న రాత్రి కురుస్తున్న అకాల వర్షానికి మాత్రం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి శివపురం పరిసరాల ప్రాంతాల్లోని రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడం, అదేవిధంగా ధాన్యం కొట్టుకపోవడంతో మాత్రం రైతులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శివపురం గోగుబెల్లి గ్రామ సమీపంలో ఇటు రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యాన్ని ఆరబోశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మాత్రం ఆ వరి ధాన్యం మొత్తం కొట్టుకుపోయిందనే చెప్పవచ్చు. అయితే అక్కడే ఉన్నటువంటి జీడివాగు ఉంటుంది. ఆ జీడివాగు ప్రవాహానికి మాత్రం భారీ వర్షానికి మాత్రం ఆ జీడివాగు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు ఆరబోసిన ధాన్యం ఆ వరదలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ఇటు జనగామ, స్టేషన్ గన్పూర్, ఇటు ములుగు తదితర ప్రాంతాల్లోని పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వరి పంటలు నీట మునుగుతున్నాయి. దాంతోపాటు ఇటు పలు ప్రాంతాల్లోని మామిడి తోటలు సైతం చేతికొచ్చిన కాయలు రాలడంతో మాత్రం రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే నిన్న కురిసినటువంటి ఈ భారీ వర్షం మాత్రం ఇటు గోగుబెల్లి అదేవిధంగా శివపురం ప్రాంతాల్లోని రైతులకు మాత్రం అపార నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. సుమారుగా శివపురం గోగుబెల్లి సమీపంలోని 50 మంది రైతులు 200 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అయితే ఆ వడ్లను అమ్మేందుకు ఇటీవల ఇటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చారు. అయితే ఐకేపీ కొనుగోలు కేంద్రాల సమీపంలోని మైదానంలో ఆ ధాన్యాన్ని ఆరబోశారు. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు అక్కడే ఉన్నటువంటి జీడివా ఉధృతంగా ప్రవహించడంతో మాత్రం ఆ ధాన్యం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. పలు వడ్ల బస్తాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట, చేతికొచ్చే పంట ఇలా కొట్టుకపోవడంతో మాత్రం రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ లబోదిబోం అంటున్నారు. రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కష్టపడి పండించిన పంట ఇలా చేతికొచ్చే పంట ఇలా కళ్ళ ముందు లేకపోవడంతో వారు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, గత కొద్ది రోజులుగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పంటలు కూడా తీవ్ర దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ములుగు జిల్లాలో అదేవిధంగా ఇటు జనగాం జిల్లా చూసుకున్నట్టయితే ఇటు సుమారుగా 100 ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లిందంటూ రైతులు తెలుపుతున్నారు. దాంతోపాటు ఇటు పలు ప్రాంతాల్లోని మామిడి తోటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లోని చేతికొచ్చే కాయ కూడా నేలరాడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే ఇటు పలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం లారీల కొరతతో మాత్రం ధాన్యాన్ని తరలించడం లేదంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు జనగాం జిల్లాలో చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని ఆరబోసారు. అయితే లారీల కొరతతో మాత్రం ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ఎటువంటి నష్టం వాటిల్లుతుందంటూ వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న ములుగు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షం మాత్రం రైతులకు తీవ్ర అపార నష్టాన్ని మిగిల్చింది. నిన్న కురిసిన భారీ వర్షంతో మాత్రం అక్కడే ఉన్నటువంటి జీడివాగు ఉప్పొంగడంతో మాత్రం ధాన్యం మాత్రం పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో రైతులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. నేను 3 ఎకరాలు పెట్టిన, 1,00,000 రూపాయలు అప్పు తెచ్చిన, కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల బట్టి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని, ఏటూరు మండలం ములుగు జిల్లా ఇక్కడున్న రైతులకు చాలామంది నైట్ 4 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. జనాలు పండుకున్నారు. ఇక్కడ వడ్లు పోసినారు కానీ ఎప్పుడైతే వాగు రాలేదు ఈ ప్రాంతానికి. వడ్లు వర్షం వచ్చి ఎంబడే వాగెక్కి ఒక 400 ఎకరాల వడ్లు కొడకపోయింది. రైతులు ఎంతో ఇబ్బందితోటి ఇక్కడ బాగా లొల్లి పెడతారు, ఏడుస్తారు, ఇబ్బంది పడిపోయింది. 2 ఎకరాలు
ఒక రైతుకు ఒక 50,000 చొప్పున ఇవ్వాలని ఈ గవర్నమెంట్ నేను కోరుతున్నాను. మొత్తం బస్తాలు నింపలేదు, ఏది నింపలేదు, ఇన్ని అడ్లేనే పోసుకుంటా